హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 140 ఎపిసోడ్. పక్కనే ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన బామ్మకు గేట్ బార్లా తీసి ఉండటం చూసి డ్రైవర్తో ఎవరొచ్చారో చూడు, గేట్ ఇలా వదిలేశారు అంది. విండో దించి తల బయటికి పెట్టి ఎవరూ లేరు మేడం అంటూ కారు లోపలికి పోనిచ్చాడు డ్రైవర్. ఎవరూ లేకపోవడం ఏంటి అని పక్కకు చూసింది. కింద పడి ఉన్నాడు సెక్యూరిటీ గార్డ్. కారు ఆపు, ఏదో జరిగింది అని కారు దిగకుండానే ముందు సారథికి కాల్ చేసింది బామ్మ. సిస్టంలో వర్క్ చేస్తూ ఫోన్ రింగ్ అవటంతో తీసి లిఫ్ట్ చేసి చెప్పమ్మా అన్నారు. సారథి అని అరిచినట్టు పిలిచింది. కంగారుగా అమ్మా ఏమైంది అంటూ అడిగారు. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారా, ఏదో జరిగింది. నాకు భయంగా ఉంది. ఇంట్లో మిధు వసు ఎలా ఉన్నారో అని ఆందోళనగా చెప్పింది. వాట్, సెక్యూరిటీ పడిపోయి ఉండడం ఏంటి? నువ్వు వెనక్కి వచ్చాయి, నేను బయలుదేరుతున్నాను అంటూ కాల్ కట్ చేసి వాసంతి ఫోన్కి కాల్ చేస్తూ బయటకు వచ్చాడు. తలకి బలంగా తగలటంతో రక్తం కారిపోతూ మైకం కమ్మి అక్కడే పడిపోయి ఉంది వాసంతి. గంగ కాలుకి గార్డెన్ చేసే బండి తగిలి నడవలేని పరిస్థితిలో ఉంది. కారు ఆగటం చూసి ముందుకు దేక్కుంటూ వచ్చి పెద్దమ్మగారు త్వరగా రండి అంటూ అరిచింది. డ్రైవర్ విని మేడం గంగ కేకలు వేస్తోంది అనగానే కంగారుగా డోర్ తీసుకుని దిగింది బామ్మ. ఎదురుగా రక్తపు మడుగులో ఉన్న వాసంతిని చూడగానే వసు అంటూ పెద్దగా కేకలు వేస్తూ దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని ఆమెను ఒడిలోనికి తీసుకుంది. దేక్కుంటూ వచ్చిన గంగ, పెద్దమ్మగారు ఘోరం జరిగిపోయింది, మన అమ్మాయి గారిని వాడెవడో ఎత్తుకుపోయాడు అంటూ ఏడ్చింది. అది వినగానే ఆవిడ గుండెల్లో సన్నగా నొప్పి మొదలై చెమటలు పట్టేసి పక్కకి ఒరిగిపోతుంటే మేడం జాగ్రత్త అంటూ పట్టుకున్నాడు డ్రైవర్. నీళ్ళివ్వు ముందు, సార్కి ఫోన్ చేసి చెప్పు అంది గంగ. కారులో ఉన్న వాటర్ బాటిల్ తెచ్చి మూత తీసి సుభద్రకి పట్టించాడు డ్రైవర్. తన కాలు విపరీతమైన పోటొస్తున్నా బాధ పంటి బిగువన ఆపుకొని, పెద్దమ్మగారు మీరు భయపడకండి, మన చిన్నబాబు వాడిని చంపైనా మన అమ్మాయి గారిని తీసుకొస్తారు అంది. ముందు అంబులెన్స్కి ఫోన్ చేసి రమ్మను త్వరగా అంటూ డ్రైవర్ని తొందర పెట్టింది. ఏడుస్తూ హే పరమేశ్వర, ఏటిదంతా అని తల బాదుకుంటూ వసు ఏమైందమ్మా, లే తల్లి అంటూ బుగ్గల మీద తడుతూనే రక్తం కారటం చూసి చీరచెంగు చింపి తల మీద అదిమి పట్టింది బామ్మ. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న మిథున ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ బెడ్రూమ్లో వదిలేసిందా ఇది అనుకుంటూ వాసంతికి కాల్ చేశాడు జై. సేమ్ ఆన్సర్ రావటంతో విసుక్కుంటూ ఇద్దరు కాల్ లిఫ్ట్ చేయరే అని అసహనంగా అనుకుంటూ ఉండగానే తన డాడ్ నుండి కాల్ రావటంతో లిఫ్ట్ చేసి హలో డాడ్ అన్నాడు జై. జై అంటూ పెద్దగా అరిచి ఎవరో మిథుని కిడ్నాప్ చేశారు, నువ్వు వెంటనే వచ్చేయి అని చెప్పారు సారథి. వాట్ అంటూ గట్టిగా అరిచాడు జై. హా అవును జై, వాడెవడో సెక్యూరిటీకి స్పృహ తప్పించి అమ్మని గంగని కొట్టి మిథుని తీసుకెళ్లాడు అని జరిగిందంతా చెప్పారు. అది వినగానే జై బగబగా మండే అగ్నిహోత్రుడైపోయాడు. కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూనే వెనక్కి తిరిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడు జై. అక్కడ పై ఆఫీసర్ని కాంటాక్ట్ అయ్యి తనకు హాఫ్ అన్ అవర్లో చాపర్ కావాలని చెప్పాడు. పైసలు ఉంటే చాపర్ ఏం కర్మ, కొండ మీద కోతైనా దిగుతుంది. ప్రైవేట్ చాపర్ అవైలబుల్గా ఉండటంతో ఓకే చేశారు ఆఫీసర్స్. రూమ్లోని అటు ఇటు అసహనంగా తిరుగుతూ ఆలోచనల్ని పరుగు తీయిస్తూ సమయాన్ని కరిగించాడు. ఒక 40 నిమిషాల తర్వాత చాపర్ వెళ్ళటానికి సిగ్నల్స్ వచ్చాక ఆఫీసర్ వచ్చి జైకి చెప్పాడు మీరు వెళ్ళొచ్చని. థ్యాంక్ యూ సో మచ్ అని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ రన్వే మీద ఆగి ఉన్న చాపర్ దగ్గరికి వెళ్ళాడు జై. జై ఎక్కిన పావు గంటకి పెద్ద శబ్దం చేస్తూ ఆకాశంలోకి ఎగిరింది రెక్కల తూనీగా. పిడికిలు బిగించి కష్టంగా కోపాన్ని అదుముకుంటూనే తన డాడీకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి హలో జై అన్నారు సారథి. డాడ్ నేను స్టార్ట్ అయ్యాను అని అమ్మకి ఎలా ఉంది అని బాధగా అడిగాడు. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతోంది, ఇంకా ఏమీ చెప్పలేదు అని బాధగా అన్నారు. అమ్మకు ఏమీ కాదు డాడ్, నేను వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. నువ్వు ఎవడవో గాని నా వాళ్ళని టచ్ చేసి చాలా బిగ్ మిస్టేక్ చేసావురా. ఈ జయదేవ్ అంటే ఏంటో లైవ్లో చూద్దు గాని, వెయిట్ అండ్ వాచ్. నీకు హెల్ అనేది ఎలా ఉంటుందో చూపించకపోతే అడగరా నా కొడక అంటూ క్రోధంతో రగిలిపోయాడు. 2 అవర్స్ తర్వాత హాస్పిటల్ టెర్రస్ మీద చాపర్ లాండింగ్ పాయింట్ ఉండటంతో డైరెక్ట్గా అక్కడే దిగాడు జై. వరుసగా బయలుదేరిన కార్లు రెండేసి చొప్పున విడిపోయి వేరువేరు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నాయి. మిథునని తీసుకెళ్తున్న కార్ సిటీ దాటిపోయి నేషనల్ హైవే ఎక్కి తార్ రోడ్డు మీద మెత్తగా దూసుకుపోతోంది. మత్తుగా నిద్రపోతున్న మిథునని చూసి మిర్రర్ నుండి చూస్తూ నవ్వుకున్నాడు శాతాన్. నీతో కబుర్లు చెప్తూ జర్నీ చేస్తే ఆ ఫీల్ వేరు బేబీ, నువ్విలా మత్తులో నిద్రపోతుంటే నాకు బోర్ కొడుతోంది ఏంజెల్
ఆ జయగాడికి ఈ పాటికే మ్యాటర్ పోస్ట్ అయి ఉంటుంది. పిచ్చెత్తిపోతూ ఉంటాడు. వాడికి తెలియదు కదా ఇక లైఫ్లో వాడు నిన్ను చూడలేడని. ఒకసారి లవర్ చచ్చి ఉమనైజర్ అయ్యాడు. ఈసారి సూసైడ్ చేసుకుంటాడేమో. హహహ వాడి చావు నీకు లైవ్లో చూపిస్తాను. నువ్వేం బాధపడకు అంటూ విజయ్ గర్వంతో నవ్వాడు షాతాన్. జై సిటీకి రీచ్ అయ్యేసరికే వీళ్ళ కార్ గమ్యానికి చాలా దగ్గరగా వెళ్ళిపోయింది. దారి పొడవునా కాల్స్ చేస్తూ ఆర్డర్స్ వేస్తున్నాడు షాతాన్. అటు నుండి తన మనుషులు చెప్పేది విని నవ్వుతూ గుడ్ బాగా మేనేజ్ చేశారు, అలాగే వెళ్ళండి అని కాల్ కట్ చేసి దమ్మున్నవాడిని తెలివిగా దొంగ దెబ్బ తీయాలిరా, ఇప్పుడు సిటీ పోలీసులందరూ సెర్చింగ్ చేసినా మీకు చిన్న క్లూ కూడా దొరకదు అంటూ తన కారు వేగాన్ని పెంచాడు షాతాన్. వాసంతి తలకు సర్జరీ చేశారు. సిమెంట్ కుండి ఎడ్జ్ బలంగా తగలటంతో గాయం పెద్దదే అయింది. డాక్టర్ బయటికి వచ్చాడు. ఎలా ఉంది డాక్టర్ అని టెన్షన్గా అడిగాడు సారథి. నథింగ్ టు వర్రీ సార్, త్వరగా నీకు రికవర్ అవుతారు, ఆందోళన పడకండి అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్, చూడొచ్చా అన్నారు సారథి. అప్పుడే కాదు సార్, నేను చెప్తాను అంటూ వెళ్ళాడు. చైర్లో కూర్చొని తల పట్టుకున్నాడు సారథి. అంకుల్ మీరు బాధపడకండి అన్నాడు వినీల్. ఇంత హోదా, ఆస్తి, పలుకుబడి ఉన్న నా ఫ్యామిలీని నేను సేవ్ చేసుకోలేకపోతున్నాను వినీల్. ఇక సాధారణమైన వాళ్ళ పరిస్థితి ఏం చెప్పాలి? అంతమంది సెక్యూరిటీని పడగొట్టి నా కోడల్నే తీసుకెళ్లాడంటే ఇది అంత ఈజీగా తీసుకోకూడదు అన్నాడు. నాకైతే ఇది ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసింది కాదేమో అనిపిస్తోంది అంకుల్. చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తుండాలి. జై వస్తేనే గాని ఏమీ చేయలేని పరిస్థితి అన్నాడు వినీల్. అప్పుడే గంభీర వదనంతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చాడు జై. నానా జై అంటూ బోరుమంది బామ్మ. ఆవిడ్ని హక్ చేసుకుని నమ్మకం ఉంచునాని, నీ మనవరాలు ఎక్కడున్నా క్షేమంగా తీసుకొస్తాను. నా వాళ్ళని టచ్ చేసింది ఎవడైనా వాడికి హెల్ని పరిచయం చేస్తాను అని రౌద్రవదనంతో అన్నాడు జై. ఏంటిదంతా జై అని బాధ అసహనం కలగలిపిన స్వరంతో అడిగాడు సారథి. ఎక్కడో శత్రుశేషం వదిలేసి ఉంటాను డాడ్, అది పెరిగి పెద్దదై ఉంటుంది. మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను అన్నాడు జై. నువ్వింత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు అని సీరియస్ అయ్యారు. నాకు ఆవేశం తన్నుకొస్తోంది డాడ్, అది ఇప్పుడే చూపించను. నా ప్రాణం మీద చెయ్యి వేసిన వాడి అంతు చూసేటప్పుడు వాడతాను. వినీల్ కమ్, అమ్మని చూసుకోండి అంటూ వెళ్ళాడు జై. టేక్ కేర్ అంకుల్ అంటూ వెనకే వెళ్ళాడు వినీల్ కూడా. నా మనవడు వేటాడే చిరుతలా వస్తున్నాడురా, నువ్వు ఎవరో గాని త్వరలోనే నీ నూకలు చెల్లు. నేనింతవరకు ఎవ్వరినీ నాశనం కోరుకోలేదు. మొదటిసారి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తావు. నా ఇంటి లక్ష్మిలను బాధించిన నీ ఓటమి తథ్యం అని కోపం బాధతో శాపాలు పెట్టింది బామ్మ. వేగంగా వెళుతున్న కారు టైర్ ఫెయిల్ అయ్యి అటు ఇటు అష్టవంకర్లు తిరుగుతూ రోడ్ సైడ్కి ఆగిపోయింది. ఓ షిట్ అంటూ స్టీరింగ్ మీద బలంగా బాదాడు షాతాన్. సన్నగా మూలుగుతుంది మిథున. తన మూలుగు వినిపించగానే తల తిప్పి వెనక్కి చూశాడు షాతాన్. కారు ఎక్కి స్టార్ట్ చేసి రయ్యమని ముందుకు దూకించాడు జై. ఇప్పుడు మనం ఎక్కడని వెతుకుతాం జై? పోలీస్ కమిషనర్ని అప్రోచ్ అయితే బెస్ట్ ఏమో ఆలోచించు అన్నాడు వినీల్. నా భార్యని ఎవడో బోకునా కొడుకు తీసుకెళ్తేనే నేను తీరుబడిగా పోలీస్ కంప్లైంట్ ఇస్తూ కూర్చోలేను వినీల్. నా సరౌండింగ్లోకి వచ్చేంత ధైర్యం వాడికి వచ్చిందంటే పక్కాగా నా గురించి వాడికి మొత్తం తెలుసు. మరి వాడి గురించి నేను తెలుసుకోలేనా అంటూ కార్ వేగం పెంచాడు జై. నాకైతే వాడు చాలా రోజులుగా మీకు అతి దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేస్తున్నట్లు ఉన్నాడు అని తన కారు ఇంటికి వచ్చే స్ట్రీట్ చివర ఆపేశాడు జై. జై ఇక్కడ ఆపేవెందుకు అనగానే, ఇంటి దగ్గర కెమెరాస్ జామర్ హెల్ప్తో ఆపేసే ఉంటాడు వాడు. ఈ ఇంటి ముందు కెమెరాలో తప్పకుండా వెహికల్ వెళ్ళింది రికార్డ్ అయి ఉంటుంది అందుకు అంటూ కార్ డోర్ తీసుకుని దిగాడు జై. వెనకే వినీల్ కూడా దిగాడు. గేటు దగ్గర వాచ్మెన్తో మీ సార్ ఉన్నారా అని అడిగాడు. ఉన్నారు సార్ అంటూ గేటు ఓపెన్ చేశాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఇంటి ఓనర్ జైని చూసి ఎగ్జైట్ అవుతూనే మీరా రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు. అంకుల్ చిన్న హెల్ప్ కావాలి అనగానే, అయ్యో అంత మొహమాటంగా అడుగుతారేం జయదేవ్, ఏం కావాలో చెప్పండి అనగానే, బయట కెమెరా సీసీ ఫుటేజ్ ఒక్కసారి చూడాలి, ఇట్స్ అన్ అర్జెంట్ అన్నాడు. ఓస్ ఇంతేనా రండి అంటూ సిస్టమ్ ఉన్న రూమ్ వైపు దారి తీశాడు. వెనకే అనుసరించారు ఇద్దరు. సిస్టమ్ ఆన్ చేసి మౌస్ ప్రెస్ చేస్తూనే ఇదిగో చూడండి అంటూ అతను పక్కకు తప్పుకున్నాడు. సిస్టంలోకి చూస్తూనే మౌస్ ప్రెస్ చేస్తూ తను వెళ్ళిన టైం నుండి జాగ్రత్తగా వాచ్ చేశాడు జై. తన కారు వెళ్ళిన 1 అవర్ తర్వాత వరుసగా కార్లు దూసుకురావటం చూశాడు. ఒకే రకమైన వెహికల్స్ వెళ్లటం చూస్తూ పిడికిలి బిగించాడు. వినీల్ అబ్జర్వ్ చేస్తూ మౌనంగా ఉన్నాడు.
టైం ముందుకు ఫార్వర్డ్ చేస్తుండగా వేరే సుమో ఒక కార్ స్ట్రీట్ చివరే ఆగిపోవటం చూసి డౌట్ వచ్చి జూమ్ చేసి మరీ చూశాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న పర్సన్ని చూడగానే తను చూసేది నిజమా కాదా అనే డౌట్ వచ్చి పిక్చర్ పెద్దగా చేసి చూశాడు. ఆ పర్సన్ని చూడగానే కళ్ళు ఎరిపెక్కాయి. మౌస్ ప్రెస్ చేస్తూ టైం ముందుకి కార్స్ బ్యాక్కి వెళ్ళేటప్పుడు పెట్టాడు. కార్లు వరుసగా దూసుకుపోతున్నాయి. వెళుతున్న ఒక్కో కార్ స్లో మోషన్లో చూస్తూనే తన డేగ కళ్ళతో డీప్గా వాచ్ చేస్తున్నాడు. మధ్య కారులో ఉన్న వ్యక్తి మీద డౌట్ వచ్చి నెంబర్ ప్లేట్ చూశాడు. అన్నీ ఒకటే నెంబర్తో ఉండటంతో అసహనం రేగి ఆ ఫుటేజ్ అంతా తన ఫోన్కి పంపించుకొని థ్యాంక్స్ అంకుల్ అంటూనే పద వినీల్ అన్నాడు. ఏదైనా సమస్య జయదేవ్? ఈ ఏరియా డిఎస్పి నాకు బాగా దగ్గరవాడు. ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాడు అన్నాడు ఆ పర్సన్. అయితే ఒకసారి కాల్ చేయండి అంకుల్, నేను మాట్లాడతా అన్నాడు. ఒక్క నిమిషం అని ఫోన్ తీసుకొస్తా అంటూ వెళ్ళాడాయన. ఏం ప్లాన్ చేశాడు? పోలీసులకు కూడా దొరకకుండా ఒకే మోడల్ కార్స్ యూజ్ చేశాడు. నెంబర్ కూడా ఒకటే వాడాడు. వాడి కార్ తప్ప మిగిలిన వెహికల్స్ అన్నీ సిటీలోనే తిరుగుతుండాలి. మనల్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేశాడు వాడు. ఈ పాటికి వాడు హైవే మీద విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అంతలోనే ఇంటి ఓనర్ వచ్చి దిలీప్, ఇదిగో ఇస్తున్నాను మాట్లాడు అంటూ జైకి ఫోన్ ఇచ్చాడు. హలో సార్, ఐ యామ్ జయదేవ్, నాకు హెల్ప్ కావాలి అన్నాడు. చెప్పండి సార్ అని డిఎస్పి అనగానే జై మ్యాటర్ క్లుప్తంగా చెప్పి మీకు ఫుటేజ్ పంపిస్తున్నాను. సిటీలో చక్కర్లు కొట్టే కార్స్ అన్నిటినీ మీరు సీజ్ చేయాలి. అలాగే హైవేకి వెళ్లే మార్గం సీసీ ఫుటేజ్ నాకు కావాలి అన్నాడు. ఓకే మిస్టర్ జయదేవ్, మీరు కంప్లైంట్ ఇస్తే బాగుంటుందేమో. నో సార్, నేను కంప్లైంట్ ఇస్తే వాడికి తెలుస్తుంది, జాగ్రత్త పడతాడు. అఫీషియల్గా చేయండి, మిగతాది నేను చూసుకుంటాను అన్నాడు జై. ఓకే, మీకు హాఫ్ అన్ అవర్లో కాల్ చేస్తాను అని జై నెంబర్ తీసుకుని కాల్ కట్ చేశాడు అతను. థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చి కార్ ఎక్కి ఇంటికి స్టార్ట్ అయ్యారు. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి జరిగిందంతా కళ్ళ ముందు కదలాడుతుంటే జై బ్లడ్ బాయిల్ అయిపోయింది. మొహం అరుణ వర్ణంలోకి మారిపోయి డోర్ దగ్గరికి వచ్చాడు. సెక్యూరిటీని చాలా టెక్నిక్తో పడగొట్టాడు అని కింద పడిన బాక్స్ అందుకొని ఊపుతూనే ఇది ఎంటీ అనుకుంటా అన్నాడు వినీల్. లోపల నాకేదో మెసేజ్ ఉండే ఉంటుంది చూడు అనగానే అవునా అంటూ కార్ కీతో ప్లాస్టర్ లాగి ఓపెన్ చేశాడు. వెక్కిరించే మంకీడాల్ ఉంది లోపల. టచ్ చేయగానే చిన్న చిన్న తాళాలతో భజన చేస్తోందది. బ్లడీ బగర్, ఎంత ధైర్యం రా వాడికి అంటూ విసిరేస్తుంటే వెయిట్ అని ఆ డాల్ని అందుకున్నాడు జై. అందులో ఏముంటుంది అని విసుక్కుంటూ ఏ పర్పస్ మీద కిడ్నాప్ చేశాడు వాడు? మనీ కావాలా మరేదైనానా అన్నాడు వినీల్. మనీ కాదు అంటూ డాల్ చూసి ఇది ఆ రోజు రెస్టారెంట్లో గిఫ్ట్ వచ్చినప్పుడే తీసుకున్నాడు. అంటే మిథుకి గిఫ్ట్ ఇచ్చిన వాడేనా? అయితే అక్కడ ఫుటేజ్ చెక్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందేమో, వెళదాం పదజయ్ అన్నాడు. ఆల్రెడీ నేనంతా గ్యాదర్ చేశాను. వాడెవడో నా వైఫ్ గిఫ్ట్ ఇస్తే నేనెలా గమ్మున ఉంటాను అని చెప్పి సాకేత్కి కాల్ చేశాడు జై. సాకేత్ లిఫ్ట్ చేయగానే విషయం చెప్పాడు. వాట్, మిథున్ కిడ్నాప్ చేయడం ఏంటి? నేను చెబుతూనే ఉన్నాను జై, మీ చుట్టూ ఏదో జరుగుతుందని, నువ్వే కేర్ చేయలేదు అంటూ అరిచాడు సాకేత్. వాడెవడో నాకొక ఐడియా ఉంది సాకేత్, బట్ చిన్న సందేహం అంతే. నేను చెప్పేది కేర్ఫుల్గా విను అని ఏదో చెప్పాడు జై. నేను ఇప్పుడే తెలుసుకుంటాను, మిథుకి ఏమీ కాదు కదా అన్నాడు సాకేత్. నా భార్యను టచ్ చేస్తే ఎలా ఉంటుందో నా గురించి తెలిసినవాడు కదా, దానికి ఏమీ కాదు అని కాల్ కట్ చేశాడు జై. 2 అవర్స్లో తను చేయాలనుకున్నవన్నీ చేసి రూమ్కి వచ్చి సోఫాలో కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఉదయం తను వెళ్లే ముందు కూడా తన చెలి ఆరాటం గుర్తుకు వచ్చి కంట్లో నీళ్లు ఊరాయి జైకి. ఈ 15 డేస్ నుండి ఎలాంటి అనుమానాస్పదమైన ఇన్సిడెంట్ జరగక నేను వెళ్ళాను బంగారం. ఆ రోగు అదును చూసి దెబ్బ కొట్టాడు అని కోపంతో బుసలు కొడుతూ, నీకేం కాదురా, నీకేదైనా అయితే ఈ పాటికే నా గుండె ఆగిపోయేది. ఈ జై గుండె చప్పుడు నువ్వు. వాడే పర్పస్ మీద నిన్ను తీసుకెళ్ళాడో గాని వాడు చేసిన తప్పుకి లోకంలో ఎవ్వరూ అనుభవించిన శిక్ష అనుభవిస్తాడు అంటూ కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ బయటకు వెళ్ళినప్పుడు పదే పదే ఉలికి పడుతూ అనీజీగా ఫీల్ అవుతున్నప్పుడే తన డౌట్ వచ్చింది. రాథోడ్ అటాక్ తర్వాత వాడు ఎస్కేప్ అవటం, వాడి గురించి ఎంక్వైరీ చేస్తే వాడు అక్కడే ఉన్నాడని తెలిసింది. మళ్ళీ కానికెలిగితే అప్పుడు వాడి సంగతి చూద్దామన్నట్లు మౌనంగా ఉన్నాడు జై. పక్కనే ఉన్న ల్యాపీ ఓపెన్ చేశాడు. తన కారు వెనుక ఒక హిడెన్ కెమెరా ఫిక్స్ చేసుకున్నాడు. ఏదైనా వెహికల్ తన కార్ని పదే పదే ఫాలో చేస్తే అది ప్రత్యేకంగా రికార్డ్ చేస్తుంది. ఆ ఫుటేజ్ని ఓపెన్ చేశాడు జై ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.